జనతా పార్టీ మన యొక్క ఉత్తరాంధ్ర సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ సందర్శన రావడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క హెచ్ఎల్ శాసనసభ్యులు శ్రీ ఎన్ఈఆర్ గారు, అలాగే మా రాష్ట్ర పదాధికారులు, అలాగే జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడటం, ముందుగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒకసారి పరిశీలించడం కోసం రావడం జరిగింది. ఒక సభా వేదిక, అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ సంబంధించిన ఎక్కడి నుంచి ఆయన వస్తారు, ఎక్కడికి వెళ్తారనే విశేషాలు చూడడానికి, అలాగే ఎయిర్పోర్ట్ కూడా చూడాలి, పూర్తి అయిపోయిన సమయంలో ఏ విధంగా ఉంటున్నాయని, అలాగే రహదారులు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదని ఒక ఆందోళన ఉంది, వాటిని కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. నేషనల్ హైవే సంబంధించి పీడీ గారిని కలిసాం. ఆయన చెప్పారు అది 2 రోజుల్లో పూర్తి అయిపోయే విధంగా దానికి సంబంధించిన కొన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్లాబ్స్ వేసి పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా జరగబోతుంది. అలాగే దాంతోపాటు జింజేరి దగ్గర ఉండే ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డును కూడా పరిశీలించడం జరిగింది. ఆ రోడ్డు కూడా ఇంకా నిర్మాణం చేయాలి. అది కూడా పూర్తి వచ్చే సుమారు 10,000 బస్సులు రాబోతున్నాయి. వాటన్నిటికీ ఎక్కడ అసౌకర్యం లేకుండా ఉండాలని చెప్పి, అలాగే వచ్చిన ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం తిలకించబోయే 3 లక్షల మంది ప్రజలు ఉన్నారో వాళ్ళకి కూడా సౌకర్యాలు ఉండే విధంగా టాయిలెట్స్ నిర్మాణం కానీ, ఆహార పదార్థాలు కానీ, పార్కింగ్ లాట్, ముఖ్యంగా పార్కింగ్ ఇంపార్టెంట్, అక్కడే అవన్నీ అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఈ యొక్క ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏవైతే విశేషాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయబోతున్నారు. దేశంలో అత్యధిక టెక్నాలజీ యూజ్ చేయబోయే ఈ యొక్క ఎయిర్పోర్ట్ నో మ్యాన్డ్ బ్యాగేజ్ లోపల తీసుకెళ్తారు. ఎవరు మ్యాన్ ఉండరు, జస్ట్ మీరు బ్యాగేజ్ ఇచ్చేస్తే అది డైరెక్ట్గా ఎయిర్ప్లేన్కి వెళ్ళిపోయే విధంగా ఫెసిలిటీ. అలాగే స్కానింగ్ సంబంధించింది, అలాగే ఇమిగ్రేషన్ సంబంధించింది. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్లో మనం ఎవరైతే మొత్తం ఉత్తరాంధ్ర సంబంధించిన ఎవరైతే విదేశాలు వెళ్తున్నారో వాళ్ళు ఆ యొక్క డెస్టినేషన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ బ్యాగేజ్ వేసుకోకుండా ఇక్కడే ఇమిగ్రేషన్ చేసుకునే విధంగా కేవలం బ్యాగేజ్ ఇమిగ్రేషన్కి చేసేసుకుంటారు. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోతే చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి బొంబాయిలో ఎయిర్పోర్ట్ ఎక్కాలంటే వెళ్ళే విధంగా ఏ విధంగా డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయో ఆ విధంగా ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ వితౌట్ బ్యాగేజ్, వితౌట్ ఇమిగ్రేషన్ జరగబోతున్న మన యొక్క టెర్మినల్ ఇది. కనుక అందరికీ కూడా ఉపయోగం అవుతుంది. కనుక ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అందరూ తప్పనిసరిగా ఎయిర్పోర్ట్కి వస్తారు. కనుక ఆ సౌకర్యాన్ని కల్పించారు. ఆ సౌకర్యం కల్పించడంలో మన రామ్మోహన్ నాయుడు గారు చొరవ చూపించారు. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్లో అన్ని విశేషాలు ఎక్కడికక్కడ కనిపించే విధంగా ఒక సోలార్ లైట్తో అక్కడ ఒక లైటింగ్ ఉండబోతుంది. ఆ లైట్ చాలా అద్భుతంగా జరగబోతుంది. అది తీసుకురావడం జరిగింది. సోలార్ లైట్ మొత్తం పడే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే నరేంద్ర మోడీ గారికి కళలంటే బాగా ఇష్టం. కనుక ఆయన స్వాగతం పలకడానికి ఒక వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనుకొని దింసా నృత్యం ద్వారా ఆయన స్వాగతం పలకాలని 16,000 మంది బాలికలు, గిరిజన బాలికల చేత దింసాని అత్యంత అద్భుతంగా రంగరంగ వైభవంగా చేయాలని చెప్పి, అలాగే మన వీణానాదం మన ప్రాంతం బొబ్బిలి వీణకి ప్రవేశిద్ది ఆ విధంగా స్వాగతం పలకాలని చెప్పి ఆలోచన చేశారు. అలాగే లోపల కూడా అరకు కాఫీ తాగించాలని చెప్పి, ఎందుకంటే అరకుని ప్రమోట్ చేస్తూ అరకు కాఫీని నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని వెళ్ళినా అక్కడికి వెళ్ళి అధ్యక్షులకు ఇస్తున్నారు. అటువంటి కాఫీని ఆయన తాగబోతున్నారు. అలాగే అనేక రకాల విశేషాలు కూడా చూడబోతున్నారు. కనుక ఈ యొక్క ఎయిర్పోర్ట్ తప్పనిసరిగా ఉత్తరాంధ్ర యొక్క భవిష్యత్తు మార్చబోతుంది. ఇది నిర్వివాద అంశం. అలాగే ఉత్తరాంధ్ర వెనుకబాటు చెందింది అనే మాట కూడా తొలగిపోతుంది. ఇది ఉత్తమ ఆంధ్రగా మారబోయే తరుణం. కనుక మనందరం స్వాగతం పలకాలి. ప్రజలందరికీ పిలుపు, అందరూ వచ్చి నరేంద్ర మోడీ గారి స్వాగతం పలకండి అని చెప్పి కోరుతున్నాం. ఎయిర్పోర్ట్ లాగా నిర్మాణం కాకుండా ఉత్తరాంధ్రకి ఒక ఐకాన్గా ఉండాలి, దేశంలోనే ఒక పెద్ద చర్చ నడాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటి? అంటే చర్చ తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రకి ఏ ప్రాముఖ్యత రావాలో ప్రాముఖ్యత రాలేదు. గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా, గుంటూరుకు కానీ వచ్చిన ప్రాముఖ్యత మనకి రాలేదు. రాయలసీమ సంబంధించి రావటం జరిగింది. అన్ని రకాల విశేషాలు కలిగిన ఈ ప్రాంతం, దేశంలో అతి పురాతనమైన ప్రాంతం, మహానది గోదావరి మధ్య ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో అత్యంత సస్యశ్యామల ప్రాంతం, సుమారు 10 నదులున్న ప్రాంతం, అన్ని అవతారాలు కూడా అవతరించిన నేల, మొదటి అవతారాలన్నీ అవతరించిన నేల. ఆ విధంగా శ్రీకూర్మం కానీ, వరాహ అవతారం కానీ, లక్ష్మీ నరసింహ అవతారం కానీ, పరశురామ అవతారం కానీ అన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఈ విశేషాలు ప్రజలకు తెలియదు. అలాగే అతి పురాతనమైన అరసవెల్లి 1వ శతాబ్దానికి సంబంధించిన శ్రీ సూర్యనారాయణ యొక్క దేవాలయం కూడా మన ప్రాంతంలో ఉంది. అనేక రకాల రాజులు, బ్రిటిషర్స్, దాని ముందు డచ్ కానీ, దాని ముందు అనేక మంది విదేశస్తులు కూడా వచ్చిన ప్రాంతం మంది. కనుక అటువంటి అనేక రకాల విశేషాలు ఉన్న ఉత్తరాంధ్రని నిజంగానే ఆ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేదు. కనుక అవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి ఏవైతే గతంలో ఉండే అన్ని జరిగిపోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. సో కనుక శ్రీకాకుళం ప్రాంతం మరింత ముందుకెళ్తుంది. ప్రపంచ నాగరికతని పెంచడంలో శ్రీకాకుళం పాత్ర చాలా ఉందని అంటారు. ఆ విధంగా మొత్తం బాలి కానీ, అటు ఇండోనేషియా కానీ, అటు ఈ ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి వెళ్ళి విలిసిపోయాయి. కనుక అటువంటి శ్రీకాకుళానికి సరైన మహర్దశ వచ్చిందని భావన. సార్, ఫ్లైయింగ్ ఫిష్ నిర్మాణం స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఏదైనా ప్రత్యేకత ఉందా? ఏది
ఫ్లయింగ్ ఫిష్ నిర్మాణం ఫ్లయింగ్ ఫిష్ ఏంటి? అంటే ఫ్లయింగ్ ఫిష్ అని కాదు, ఇది మొత్తం వేవ్స్ రూపంలో చేయాలని చెప్పి అనుకున్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఒక లైవ్ డాల్ఫిన్ పెట్టాలనుకున్నారు. దానికోసం కూడా వారి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఒక డాల్ఫిన్ పార్క్ కూడా నిర్మాణం చేస్తాం. లైవ్ డాల్ఫిన్స్ ఉంటాయి, మన ఆస్ట్రేలియాలో అక్కడ చూస్తాం అటువంటి డాల్ఫిన్స్ కూడా. అంటే విశాఖపట్నం అంటే డాల్ఫిన్స్ ప్రసిద్ధి, కానీ దురదృష్టం డాల్ఫిన్స్ అలా సముద్ర తీరం లోపలికి వెళ్ళిపోయింది, డీప్ సీకి వెళ్ళిపోయింది. కనుక వాటిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయటం మంచి విశేషాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా వచ్చి అందరూ ఇవన్నీ చూసుకొని వెళ్ళడానికి కూడా అవకాశం ఉండే విధంగా ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. సార్ పిఎం గారి షెడ్యూల్ గురించి కొంచెం brief. అఫీషియల్స్ చెప్తారు. అయితే 11 o'clockకి ఆయన అరైవల్ ఉంది. ఆయన సుమారు 1:30కి ఇక్కడి నుంచి డిపార్చర్ ఉంటుంది. సుమారు 2 గంటల పాటు మనతో పాటు ఉంటారు. అనేక రకాల విశేషాలు చూడటం జరుగుతుంది. బహిరంగ సభలో అందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది.